స్తోత్రం నాయన, స్తోత్రం 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 ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేకదేవ నామంలో ప్రభా. అయ్యా మరి సమయంలో బట్టి తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. మరి యూట్యూబ్ ద్వారా ఒక పాట తండ్రి కొన్ని వచనాలు వాక్యాలు పెట్టాలని ఆశపడుతున్నాను ప్రభా. అయ్యా నేనైతే ఏది చేయలేను కానీ ప్రభా తోడుగా ఉండి చేయించి తండ్రి ప్రభా నీకు వందనాలు. చదివిన వారికి వారికి తండ్రి రక్షణ దయచేయమని నన్ను మమ్మల్ని నీ చేతిలో సమర్పించుకుంటూ సమయం అంతట్లో మీ అధికారం వచ్చి నడిపించమని వెలుగు కుమ్మరించమని ఏస్తున్నాము నడుస్తున్నాము కన్న తండ్రి. ఆమె పాట పాడుకున్నా. పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నీ యాత్రికుడను, నీ క్రైస్తవుడను, నీ యాత్రికుడను, నీ క్రైస్తవుడను, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నా యేసు మార్గంబులో కష్టాలు ఎన్నో, కన్నీరు ఎంతో, ఎదురు దెబ్బలెన్నో, నా యేసు మార్గంబులో కష్టాలు ఎన్నో, కన్నీరు ఎంతో, ఎదురు దెబ్బలెన్నో, కరువులే 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 అయినను పయనం ఆగదు, అయినను పయనం ఆగదు, నీ యాత్రికుడను, నీ క్రైస్తవుడను, నీ యాత్రికుడను, నీ క్రైస్తవుడను, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో. శోధింపబడినంతలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, పరమానందమే. శోధింపబడినంతలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, పరమానందమే. జీవమే జీవమే జీవమే, అందుకే పయనం ఆగదు, అందుకే పయనం ఆగదు, నీ యాత్రికుడను, నీ క్రైస్తవుడను, నీ యాత్రికుడను, నీ క్రైస్తవుడను, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నా పయనం యేసుతో, నా పయనం
మరి దైవజనుడైనటువంటి ఆదం బెన్ని గారు రాసిండ్రు. ఈ పాట మరి దైవజనుడైనటువంటి ప్రవీణ్ ఈ సమయంలో మరి పరలోకములో ఆ పెద్దలతో ఆ దూతల మధ్యలో ఉన్నాడని మరి ఆశిస్తూ ఈ పాటను మరి పాడడం అయింది. దేవునికి స్తోత్రము. మరి విన్నవారు దీవించబడుదురుగాక. మరి వారు కూడా మరి వినేటువంటి వారు కూడా పాటలు పాడి దేవుని గణపరచాలని ఆశిస్తూ ముగిస్తూ ఒక 2-3 వాక్యాలు చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవనా? స్టార్ట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనము నుండి 5 వచనాల వరకు చదువుకుందాం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనమతన్ని చూచి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులో చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించి ఆశ్రదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం.